ఇలాంటి సంతృప్తి. సాటిస్ఫాక్షన్ అనే మాట ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఇస్ ద రియల్ సాటిస్ఫాక్షన్ అంటాడు. అంటే నువ్వు ఎవరికైతే ఇతరులకు సహాయం చేసినప్పుడే నిజమైన సంతృప్తి కలుగుతుంది. ఎంత తినేసినంత మాత్రం చేత కాదు, మళ్ళీ ఆకలిపోవాలి ఇంకో 4 అవర్స్లో, లేకపోతే కొంచెం ఎక్కువ తింటే 5 అవర్స్లో ఆకలి అవుతుంది. అంటే సంతృప్తి లేనట్టే కదా. ఇది ఈ లోకంలో సంతృప్తి లేదు మనం మళ్ళీ అంటే సంతృప్తి కలిగిన లోకం ఒకటి ఉంది ఆ దేశం. దానికోసమే ఇప్పుడు ఉన్నాం అన్నమాట. అంచేత సైంటిఫిక్గా కానీ హిస్టారికల్గా కానీ అన్నీ ప్రూవ్ అయినాయి దేవుడు ఉన్నాడని, యేసుప్రభు ఉన్నాడని. అంచేత మీరు మీ జీవితాల్లో ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగా చూసుకోండి, నిర్లక్ష్యం చేయొద్దు. మీ తోబుట్టువులను కానీ ఎవరిని నిర్లక్ష్యం చేయొద్దు. అదే ప్రేమ, పంచేవాడిని ప్రేమ. మీరు నేర్చుకున్నది ఏమైతే నేర్చుకున్నది దాన్ని. ఓకేనా? మంచిదిలా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన స్తోత్రములు, వందనములు. మీ యొక్క స్థలంలో ఏర్పాటు చేయబడినటువంటి హెబ్రోన్ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు, ఆయా సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. వారు యౌవనస్తులై ఉన్నారు. యౌవన కాలమున కాడి మోయట నరునికి మేలు అని చెప్పారు. ఇదిగో ఆ కాడిని ఈ మీటింగ్స్లో వాళ్ళు ఎత్తుకున్నారు. ప్రభా, మరి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించు. వారికి